నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. జగన్మోహన్ రెడ్డి గారి విదేశీ ప్రయాణానికైతే సిబిఐ బ్రేక్ వేసింది. ఇంతకీ అసలు కారణం ఏంటి బ్రేక్ వేయడానికి? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిల్లారు నాగార్జున గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే విదేశాలకి వెళ్ళాలని చెప్పి ప్లాన్ వేసుకున్నారు. అన్ని అంటే ఇప్పుడు ఆయన కేసులు కోర్టులో నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. కాకపోతే ఇక్కడ సిబిఐ మాత్రం వెళ్ళొద్దు, మేము అంటే విచారణ జరుగుతుంది కాబట్టి వెళ్ళొద్దు అని చెప్పేసి వాళ్ళు ఒక జడ్జిని కోరినట్టు మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారు? అంటే కోరిన మాట వాస్తవం మనకు తెలుస్తూనే ఉంది కదా. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీతో విదేశీ పర్యటనలకు వెళ్ళటం అనేటువంటిది ఏమి కొత్త కాదు. సంవత్సరంలో ఒకసారి ఆయన లండన్లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లల దగ్గరికి, అలాగే జెరూసలేం వెళ్ళి దర్శనం చేసుకొని రావటం, ఈ రెండు కూడా చేస్తూ ఉన్నారు. పలు సందర్భాల్లో చూసాం. కానీ ఇవాళ మనం దాని గురించి ఎందుకు చర్చించుకోవాల్సి వచ్చిందంటే 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వాయిదాలు అడిగితే అన్ని వాయిదాలు ఇచ్చి ఈ 5 సంవత్సరాల్లో నాకు గుర్తున్నంత వరకు కేవలం ఒక్కసారి చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన కోర్టుకు అటెండ్ అయింది. కొన్ని వేల వాయిదాలు తీసుకున్నారు ఆయన అన్ని కేసుల్లో. తర్వాత డిశ్చార్జ్ పిటిషన్లను ఒకదాని మీద ఒకటి వేసి ఇంతవరకు ఛార్జ్ షీట్ అనేటువంటిదే ఫైల్ కాకుండా ఉన్నటువంటి కేసులు భారతదేశంలో ఏదన్నా ఉంది అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి కేసులే. ఎందుకు మరి తనకి అంత వెసులుబాటు కల్పించింది? అసలు దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దల ఆశీర్వాదం ఈయనకు ఉన్నది కాబట్టి, ఈ సిబిఐ అనేటువంటిది ఢిల్లీ పెద్దల చేతుల్లో ఉంటుంది కాబట్టి. అంతకుముందు మాజీ సిబిఐ డైరెక్టర్ ఒక ఆయన అన్నారు, పంజరంలో చిలక లాంటిది సిబిఐ అని చెప్పేసి. అలాగా కేంద్ర ప్రభుత్వంలో ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళ చెప్పు చేతల్లో వీళ్ళు. అందుకని ఇలాగ కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు అయితే బీజేపీ పార్టీలో చేరిపోవటం, లేదంటే బీజేపీ తోటి సఖ్యంగా ఉంటాం బయట నుంచి. చాలామందిని గతంలో మనం చూసాం. ఈడీ కేసులు తర్వాత సిబిఐ కేసులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు వెంటనే వెళ్ళి కొంతమంది ఎంపీలు మిగతా వాళ్ళందరూ కూడా బీజేపీలో ఎప్పుడైతే చేరారో ఆ కేసులు ఎట్టిపోయినాయో, ఈడీ ఎట్టిపోయిందో, సిబిఐ ఎట్టిపోయిందో మనకు కనిపించలేదు. అంటే మనకి నార్మల్గా ఒకటి ఉంది కదా సార్, బీజేపీలోకి అవినీతి చేసిన వాళ్ళు వెళ్తే వాషింగ్ పౌడర్ నిర్మాలాగా బయటకు వచ్చి తెల్లబడిపోతారు అనేటువంటిది చూసాం. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే వాళ్ళ పార్టీలోకి వెళ్లకుండానే రాజ్యసభలో బలం తక్కువన్నప్పుడు వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మద్దతు ఇస్తూ, నేను మీ మనిషిని, మోడీ గారు కనపడగానే పెద్ద మనిషిలాగా ఆయన పెద్ద ఆయన కాబట్టి అని కాళ్ళు మొక్కటం అనేటువంటిది మన సంస్కారం కోసం మొక్కి ఉండొచ్చు, అది వేరే విషయం, మనం కాదంటలేదు. అంత అనుకూలంగా ఆయన ఉంటాం. ఎట్ ద సేమ్ టైం ఈయన ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి అప్పు కావాలన్న ప్రతిసారి వాళ్ళు అప్పిచ్చి పంపించడం. తర్వాత నిర్మలా సీతారామన్ గారు మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని సొంత కొడుకులాగా చూస్తున్నాడు అనేటువంటి స్టేట్మెంట్ ఇవ్వటం, ఇవన్నీ గతంలో మనం చూసాం. సిబిఐ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి కేంద్ర సంస్థ అనేటువంటిది మాట వరుసకు అంటున్నారే, కానీ ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక నిందితుడు ఒక్కసారి మాత్రమే కోర్టుకి అటెండ్ అవటం, దగ్గర దగ్గర 30 కేసులు ఉన్నాయి. ఒక్కసారి కూడా అటెండ్ కాకపోవటం అంటే మన న్యాయ వ్యవస్థ ఎంత డొల్లతనంగా ఉందనేటువంటిది ఈ కేస్తే మనకు ఉదాహరణ. కానీ ఎప్పుడైతే బీజేపీ అనేటువంటి పార్టీ తెలుగుదేశంతో జనసేనతో కూటమి కట్టిందో అప్పుడు సిబిఐ వేగవంతం చేసింది. మొన్న కోర్టుకు కూడా చెప్పింది ఏమని, ఇలా దీన్ని తాత్సారం చేస్తూ వాళ్ళు ప్రొలాంగ్ చేస్తున్నారు, దాదాపు 12 సంవత్సరాలు అయింది, జడ్జిలు మారిపోతున్నారు, ఆ జడ్జి గారు రాగానే మళ్ళీ మొదలుపెట్టి మొత్తం అంతా వినాల్సి వస్తుంది, కాబట్టి దీన్ని త్వరితగతిన ఇచ్చేయాల్సిందే మీరు అనేటువంటిది వాళ్ళు కోర్టుకి విన్నవించడం జరిగింది. కానీ ఇదే సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయాలి అని రఘురామకృష్ణరాజు గారు కోర్టులో వేసినప్పుడు అవునని చెప్పలేదు, కాదని చెప్పలేదు. నిజంగా మీకు అంత ఇది ఉంటే ఆయన సాక్షులను బెదిరిస్తున్నారు అనేటువంటి సంఘటనలు మనకు అక్కడ ఉన్నప్పుడు, అవినాష్ రెడ్డి గారు లాంటి నిందితుడిని రక్షిస్తున్నట్టు అక్కడ కనిపిస్తున్నప్పుడు, తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టుగా సాక్షాత్తు అక్కడ కనపడుతున్నప్పటికీ కూడా, మీరు చేయాల్సిన పని రఘురామకృష్ణరాజు చేసినప్పటికీ కూడా మీరు గట్టిగా మీ వాదన వినిపించకుండా, మీరు మంచి కొట్టేసినా పర్వాలేదు, మీరు అనుకూలంగా తీర్పిచ్చినా పర్వాలేదు, మాదేమీ లేదని న్యూట్రల్ స్టాండ్ తీసుకోవటం అనేది ఏదైతే ఉందో అది అప్పుడే సిబిఐ అనేటువంటి దాని యొక్క ఇది మనకు తెలుస్తుంది. కాబట్టి పరిస్థితులు మారుతున్నటువంటి తరుణంలో
ఎలక్షన్లు అయిపోయినాయి, బాగా కష్టపడ్డారు. ఈ 5 సంవత్సరాలు ఎండ కన్నెరకుండా తిరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెలన్నరగా ఎండకు మాడిపోయారు. కాబట్టి భార్యాబిడ్డలతో కలిసి కొంతకాలం అనేటువంటిది ఉండాలనుకోవటం అనేటువంటిది సహజమే, దాన్ని ఎవరు తప్పుపట్టడానికి లేదు. కానీ ఆయన వెళుతున్నటువంటి సందర్భాన్ని బట్టి కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. వైఎస్ఆర్సీపీ చిత్తుగా ఓడిపోబోతోంది ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి సర్వేలు ఇటు కేంద్ర ఇంటెలిజెన్స్ సర్వే కానివ్వండి, లేకపోతే ఐపాక్ వాళ్ళ సొంత సర్వేలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు చేయించుకున్నటువంటి సర్వేలు కానివ్వండి, అన్నీ కూడా నెగిటివ్ రిజల్ట్స్ చూపిస్తున్నాయి. సో ఆ నెగిటివ్ రిజల్ట్స్ వస్తుందనేటువంటి ఫ్రస్ట్రేషను జగన్మోహన్ రెడ్డి గారిలో మనకి ప్రత్యక్షంగా కనపడుతుంది. నా వెంట్రుకు కూడా పీకలేరు అందరు కలిసి అన్న స్థాయి నుంచి ఎలక్షన్లు సక్రమంగా జరుగుతాయని నమ్మకం నాకు పోయిందనేటువంటి స్థాయికి ఆయన వచ్చారు. అంటే ఏంటంటే ఆయన ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయిలో ఉందో మనకు తెలుస్తుంది. ప్రతిపక్షాలు ఏమి ప్రచారం చేస్తున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి వెళ్తున్నట్టుగానే వెళ్తూ ఇంకా వీళ్ళు వెనక్కి ఒక విజయమాల్యలాగా, తర్వాత కొంతమంది వెళ్ళిపోయి అక్కడ విదేశాల్లో ఉండిపోయారు చూసారా, అలాగే వీళ్ళు తిరిగి వచ్చేటువంటి అవకాశం లేదు అనేటువంటి ప్రచారం వాళ్ళు చేస్తున్నారు. చేస్తున్నప్పుడే అక్కడ అనుమానాలు రేకెత్తున్నాయి. సో నిజంగానే ఈయన ఏమైనా వెళ్ళిపోయి ఎలక్షన్స్ కనుక రిజల్ట్స్ తేడా కొడితే ఇంకా రారా? ఎందుకంటే విజయమాల్య లాంటి వాళ్ళు మనం ఏం చేయగలిగాం? ఇప్పటివరకు వాళ్ళని మనం ఇండియాకి తీసుకురాలిపోయాం కదా. సో దాన్ని బేస్ చేసుకొని విపక్షాలు అనేటువంటివి విమర్శనాస్త్రాలు ఎక్కువ పెడుతున్నాయి. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వెళ్ళి రాకుండా ఉండటం అనేటువంటి సమస్య ఉండదు. కానీ సిబిఐ గట్టిగా చెప్తాంది కాబట్టి సిబిఐ మాటని కొట్టేసి మీరు వెళ్ళి రావచ్చు పర్వాలేదు అని చెప్పేసి కోర్టు చెప్తుంది అని నేను కూడా భావించడం లేదు. ఎందుకంటే అంతకుముందు ఏ సందర్భంలో వెళ్ళినా కానీ విజయసాయిరెడ్డి అనేక సందర్భాల్లో వెళ్ళారు, వీళ్ళు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ ఎప్పుడు అభ్యంతరం చెప్పలేదు సిబిఐ కూడా. ఇంతవరకు చెప్పలేదు. వారం రోజులు 10 రోజులు 20 రోజులు వెళ్ళినప్పుడు. కానీ ఈసారి పర్టికులర్గా గట్టిగా నిలబడ్డప్పుడు కోర్టు కూడా మరి ఏం చెప్తుంది అనేటువంటిది 80% కాదనే చెప్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సిబిఐ అంత గట్టిగా అడ్డం పడ్డప్పుడు కాదు పర్వాలేదు ఒక నిందితుడిని వెళ్ళి రానివ్వండి అని చెప్పేసి కోర్టు తీర్పు చెప్తుంది అనేటువంటిది అది ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. అందుకని ఈ రాజకీయ నేపథ్యంలోనే చూడాల్సినటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక మీరు అన్నట్టు దీవి తీసుకోవడం, అక్కడ అన్ని సెట్ చేసుకోవడం, సో అందుకోసం వెళ్తున్నారని అన్నాడు. అంటే నిజంగా మరి దీవి తీసుకునే అంత డబ్బు ఉందంటారా? ఒక దీవిని ఐలాండ్ని కొనడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు కదా. ఒకటమ్మా, ఇప్పుడు దీవి తీసుకోవటం అనేటువంటి పెద్ద సమస్య ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆస్తులకి నెట్వర్క్కి. ఓకే. ఇప్పుడు చాలా చోట్ల ప్యాలెస్లే ఉన్నాయని ఆయనకి చెప్తున్నారు. బెంగళూరులో ఇక్కడ అక్కడ 8-9 ప్యాలెస్లు అనేటువంటివి. చాలామంది ధనవంతులు కొన్ని దీవులు కొన్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. కానీ అది ఏ దీవెని చూసి వచ్చినాడు ఎవడు లేడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా అప్పుడు ఏమన్నారు, సింగపూర్లో హోటల్ ఉంది, అక్కడ ఆస్తులు ఉన్నాయి, ఇక్కడ ఆస్తులు ఉన్నాయి, పోనీ ఆ హోటల్ పేరు చెప్పరా నాయన అంటే ఎవడు చెప్పినాడు లేడు. అలాగే దీవి అంటారు కానీ కొన్న దీవి ఎక్కడ, దాని అడ్రస్ ఎక్కడ అంటే ఎవరు చెప్పలేదు. ఏదో ఒకటి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు చాలా వరకు అటాచ్మెంట్లో ఉన్నాయి. మీరు పారిపోయిన ఏం చేయగలుగుతారు? ఇక నాకు ఏం వద్దు ఇదంతా వదులుకొని నేను వెళ్ళిపోతాను అంటే తప్పితే దాదాపు 1,000 కోట్ల రూపాయల ఆస్తులు అటాచ్మెంట్లో ఉన్నాయి కదా. ఇవన్నీ వదులుకొని ఒట్టి చేతులతో వెళ్ళిపోతారా? లేదంటే ఆల్రెడీ అక్కడ ఏదన్నా డిపాజిట్లు పెట్టుకొని ఉంటే అది వేరే విషయం. కానీ మన దేశానికి ఆ దేశానికి గనక నేరస్తుల అప్పగింత ఒప్పందం గనక ఉంటే ఎక్కడున్నా పట్టుకొస్తారు. కానీ ఇక్కడ కూడా మీరు అన్న ఇదే పాయింట్లో సార్, లేని అంటే సత్సంబంధం లేని ఒక కంట్రీకి వెళ్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఉండొచ్చు. అంటే ప్రస్తుతం ఆయన చెప్తుంది ఏమంటున్నారు, నేను జెరూసలేము, లండను, స్విట్జర్లాండ్ 3-4 ప్లేసులు చెప్తూ ఉన్నారు. ఆ చెప్పే వాటిలో 1-2 కంట్రీస్తో మనకి నేరస్తుల అప్పగింత ఒప్పందం అనేటువంటిది లేదు. అక్కడికి వెళ్ళి ఆయన సెటిల్ అయ్యారనుకోండి, ఇవన్నీ ఏంటంటే అయితే గీతే అనేటువంటి హైపోథెటికల్, ఇవన్నీ కూడా మనం ఊహాజనితమైనటువంటి ప్రశ్నలే కానీ మాటలే కానీ, నాకు తెలిసి అట్లాంటి పని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని నేను అనుకోవట్లేదు. చేస్తే ఏమవుతుందంటే చరిత్రహీనుడు అయిపోతాడు. ఇప్పటి వరకు ఏంటి ఆయన స్లోగన్ను, మాట తప్పం మడమ తిప్పం. ఈ పని చేస్తే మాట తప్పినట్టు మడమ తిప్పినట్టు పారిపోయినట్టు. కాబట్టి ఇలాంటి జరుగుతుందని నేను అనుకోను. చూద్దాం ఏం జరుగుతుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.